ఏ మాత్రం కూడా తప్పు చేస్తున్నాము అన్న ఇది కూడా లేకుండా, ఏ మాత్రం ఇది లేకుండా ఒక ప్రైవేట్ కంపెనీలకు పెట్టడము, ప్రైవేట్ కంపెనీలకి డేటా చోరీ చేసి ఇవ్వడము, తెలుగుదేశం పార్టీ యాప్స్లోనే, సేవామిత్ర యాప్స్లోనే ఈ డేటానంతా వాడుకోవడము, పద్ధతి ప్రకారం 2 సంవత్సరాలుగా ఓటర్లను తీసేయడము, ఇష్టం వచ్చినట్టుగా ఓటర్లను యాడ్ చేయడము, ఇన్ని రకాలుగా అన్యాయాలు చేస్తూ ఉన్న ఈ వ్యక్తిని నిజంగా ముఖ్యమంత్రిగా ఒక్క క్షణమైనా ఈ వ్యక్తి ఉండడానికి అర్హుడేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే విషయాలు గవర్నర్ గారికి చెప్పాం, ఇదే విషయాలు ఎలక్షన్ కమిషన్కి కూడా మళ్ళీ ఒకసారి చెప్తాం. ఇదే విషయాలన్నీ కూడా యాక్షన్ తీసుకోమని, ఇటువంటి వ్యక్తిని కేసులు బుక్ చేసి ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఈ మాదిరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తెలుసుకోవడము, ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడము, ఆ ప్రైవేట్ తన 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 తెలుగుదేశం పార్టీ వెబ్సైట్, తన తెలుగుదేశం పార్టీ సంబంధించిన యాప్లో, ఈ సేవామిత్ర యాప్లో ఇటువంటి పొందుపరచడము, ఇవన్నీ నేరాలు కావా? ఇవన్నీ కూడా కంప్లైంట్స్ మరొకసారి గట్టిగా కూడా ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం. ఇవన్నీ కూడా పనిషబుల్ క్రైమ్స్. చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కొడుకును, ఇద్దరిని కూడా జైల్లో పెట్టే క్రైమ్స్ ఇవన్నీ. ఆయన ముఖ్యమంత్రి, ఆయన కొడుకు ఐటీ మంత్రి, ఇద్దరు కూడా ఈ నేరాలు చేసినందుకు ఇద్దరు కూడా జైలుకు పోవాల్సిన క్రైమ్స్ ఇవన్నీ. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ చంద్రబాబు నాయుడు గారు అవి టాపిక్ డైవర్ట్ చేస్తూ, ఆ టాపిక్ పక్కకు పోయేట్టుగా చేస్తూ, టాపిక్ లేనిది ఒక టాపిక్గా క్రియేట్ చేస్తూ, ఫామ్ 7 ఫైల్ చేయడం ఏదో ఒక తప్పన్నట్టుగా ఆయన చేసినాడు. తప్పంతా 2 సంవత్సరాల నుంచి ఓటర్లను, డూప్లికేట్ ఓటర్లను యాడ్ చేసినాడు, ఆయన ఓటర్లను తొలగించినాడు, ఆయన ఓటర్లకు నచ్చిన వాళ్ళందరినీ డూప్లికేట్ రెండు ఓట్లు పెట్టినాడు. అవి రిమూవ్ చేయండి అని చెప్పి అడగడం తప్పట. ఆయన చెప్పడము, టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా కూడా డా అంటాం. ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మీద ఈ అంశానికి సంబంధించి కేసు వేస్తుంది. అదే కొంచెం ఇట్లా చెప్తా. ఇప్పుడు నువ్వే ప్రశ్న అడుగుతున్నావు కదా, నేను ఒకటి అడగాలనుకుంటా అబ్బా. ఒక నిమిషం. దొంగతనం అన్నది ఎక్కడ జరిగితే అక్కడ కేసు పెడతారు. దొంగతనం అనేది ఎక్కడ జరిగితే అక్కడ కేసు పెడతారు. దొంగతనం ఎక్కడ చేస్తే అక్కడ. నువ్వు ఆంధ్రాకు సంబంధించిన ఇప్పుడు ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వచ్చి జూబ్లీ హిల్స్లో మీ ఇల్లు ఎక్కడ? మీ ఇంట్లోకి వచ్చి దొంగతనం చేస్తే నువ్వు పోయి ఆంధ్రాలో కేసు పెడతావా? లేకపోతే నువ్వు లోకల్గా మీ స్టేషన్, పీసీ స్టేషన్ ఎక్కడైతే అక్కడ ఎస్ఆర్ నగర్లో పోయి నువ్వు కేసు పెడతావా? నువ్వు ఇప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది? వాళ్ళు పోయి అసలు వాళ్ళ ఆఫీసులన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఆఫీసులు పెట్టుకొని యథేచ్ఛగా ఇక్కడి నుంచి చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటే కేసు ఇక్కడ పెడతారా? ఎవరన్నా ఎక్కడన్నా లేని చోట ఎవడన్నా పెడతాడా? అమెరికాలో ఏదైనా క్రైమ్ జరుగుతుందంటే ఇండియాలో ఎవడన్నా కేసు పెడతాడా? అమెరికాలో ఆఫీస్ ఉంటే ఇండియాలో ఎవడన్నా కేసు పెడతాడా? వాళ్ళ ఆఫీస్ తెలంగాణలోనే ఉంది, వాళ్ళ ఆఫీస్ హైదరాబాద్లోనే ఉంది కాబట్టి హైదరాబాద్లోనే ఎవడన్నా కేసు పెడతాడు. అంతేగాని దానికి సంబంధించి ఆంధ్రాకు తెలంగాణకు మధ్య ఏదో గొడవ అన్నట్టు చేసేది తప్పు, చేయకూడని తప్పు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండడం ఏందండి? ఆధార్ డీటెయిల్స్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండడం ఏందండి? ఇటువంటివన్నీ చేయకూడని పనులు ఆయన చేసి నేరం ఆయన చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ఆంధ్రాకు మధ్య ఏదో పెద్ద యుద్ధం కింద మళ్ళీ తప్పుదావ పట్టిస్తూ వక్రీకరించే కార్యక్రమం చేయడం అసలు ఏం తప్పండి నిజంగా? అంటే తెలంగాణలో హైదరాబాద్లో ఉంటూ నువ్వు నేరాలు చేయొచ్చా? ఆ నేరాలు చేసినానని చెప్పి ఎవడన్నా పోయి కంప్లైంట్ చేస్తే తెలంగాణలో ఆఫీస్ ఉంది కాబట్టి, తెలంగాణలో ఎవడన్నా వాళ్ళ ఆఫీస్ ఇక్కడే ఉంది కాబట్టి, వాళ్ళు ఇక్కడి నుంచే చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవడన్నా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తే పోలీసులు పోయి ఆ ఆఫీస్ మీద రేడ్ చేస్తే ఆంధ్ర తెలంగాణకు మధ్య గొడవలా? ఎక్కడండి అన్యాయం?